సకాలు పెట్టబోయి ఎల్లగావుడా నీకు సంతోషమైంది కాబట్టిగా కమ్మడి బోనం కళ్ళు శాఖలు తిన్నావు. కమ్మడి బోనం మళ్ళా మళ్ళీ ఎన్నెల్లో చేసుకుంటారా మొక్కుకోనికి అంతే. కాలు పైకి వచ్చింది. పోతలేదు పోతలేదు పోతలేదు. ఏం కాదు అవ్వా ఏ మొక్కలు అన్ని బరాబరైన అది అనవాలేదు ఇది కానీ పొద్దున్న మత వెలుపుడే ఈ తల్లి సంబరం కాలు పట్టుకోవాలి కింద కాలు పట్టుకోవాలి రెండు కాలు
నిద్రబో అమ్మవారు నిద్రబో అమ్మవారు నిద్రబో వర్మ నిద్రబో అమ్మవారు కొలిసేటి వాళ్ళము తలసేటి వాళ్ళము కొలిసేటి వాళ్ళేంది తలసేటి వాళ్ళేంది తల్లి నిద్రలో పడిపోయింది మాయలు లేవు మచ్చలు లేవు తల్లి నిద్ర మత్తు లోపల ఉన్నది ఆ మత్తును దొరకాలంటే తల్లి శాంతించి ఆమెకి ఎప్పుడైతే వేడుకుంటారో ఇంటి వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళ కష్టాలు మీకే కష్టాలు ఉన్నా మీ మనసులో అనుకొని మాకు మంచి జరగాలని చెప్పేసి మొక్కుకుంటే అందరికీ మంచి జరుగుతాయి ఇంటి వారికే కాదు వచ్చిన వారందరికీ తల్లి పట్ల ప్రేమ ఉన్నదనే వచ్చిండు ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రేమ ఉన్నది అనుకుంటారు ఆ తల్లి కూడా దేని అందరి పట్ల ఉంటుంది ఇంట్లో మొక్కుకోండి మొక్కుకోండి ఎన్నెళ్ళకి చేసుకుంటాం ఇంట్లో మొక్కుకోండి లేపుకోండి నలుగురు అనే బాబు మీ ఇంట్లో వాళ్ళందరూ మొక్కాలి మీరు మీరు ఇంటి పెద్దలు మీరు మొక్కండి ఓకేనావా ఎవరికి నీ మనసులో మొక్కుకున్నా కనీసం తల్లి మన మనసులో మొక్కుడారా కానీ ఆ మనసులో మొక్కుకునేది బలంగా మొక్కుకోండి బరాబర్ అయితే మోకాలు మరి కాటకం మోకాళ్ళకు ఏం నొప్పులు కూడా రావు తల్లి మొక్కు మీ ఇష్టం మొక్కిన చెప్పిన అంటే అది అరే పుట్టి నేను ఉన్నా అని చెప్పండి లేచి జడితే మళ్ళా ఇవ్వకుండా మళ్ళీ జడతానే ఇస్తానని అన్నారని అంటారు లే మొక్కు మొక్కమ్మ పోవా తల్లి మొక్కు నిద్రాలే అమ్మవారు నిద్రాలే అమ్మవారు నిద్రలే
రేణుక ఎల్లమ్మ తల్లి నీ దాయి తమ్ముని నీ ముద్రదాన్ని కొలిచేటివన్నీ తల్లిచేటివన్నీ తల్లి శాంతించి సంబంధించి వారి చేత రక్షణ ఉండే పండగ ఎన్నెళ్ళు చెప్పినావు బరాబర్ చెప్పరా ఎన్నెళ్ళు ఓ తల్లి రేణుక ఎల్లమ్మ వాళ్ళకు అనుకున్న పనులు అనుకున్నట్టయితే 5 ఏళ్ళకి బరాబర్ మళ్ళా మా కట్నంలో తక్కువ చేసి అనుకున్నా దాయి తమ్ముడే తక్కువ వేసుకుని అనుకున్నా అప్పటి వరకు 50,000 ఇస్తామన్నారు బరాబర్ లే 5 ఏళ్ళకి బరాబరి తల్లిలే సంతోషంగా అదే ఏం ముట్టుకోవాలి తలకే ఊపలేదా నింగి పట్టుకున్నాను తలకే ఎక్కడ చిన్న చిన్న ఇక